నమస్కారం. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో 5వది అయిన తెలంగాణలోని అలంపూర్ జోగులాంబ దేవి వారి మహిమ, చరిత్ర, ఆలయ ప్రత్యేకతలు అన్నీ చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. చివరిలో ఈ ఆలయం సంబంధం ఉన్న ఒక అద్భుతమైన విశేషం కూడా చెబుతాను. అసలు శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయంటే, దక్షుడు శివుణ్ణి యజ్ఞానికి పిలవలేదు, కానీ యజ్ఞకర్త శివుడు అవమానంతో శివుడు పోలేదు. సతీదేవి పుట్టింటి యజ్ఞం కాబట్టి వెళ్ళినప్పుడు దక్షుడు శివుణ్ణి అవమానించాడు. అది తట్టుకోలేక సతీదేవి అగ్నికి దాహమైంది. అప్పుడు శివుడు అది చూడలేక వీరభద్రుడు అవతారం ఎత్తి అమ్మవారిని భుజాల మీద వేసుకొని తాండవం చేశారు. అలా తాండవం చేశాక భూమి మొత్తం అల్లకల్లోలమవుతుంది, ప్రపంచం అంతా. అప్పుడు దాని విష్ణువు చూసి తన చక్రంతో అమ్మవారి దేహాన్ని భాగాలుగా డివైడ్ చేసి వాటిని భూమి మీద వేశారు. వాటిల్లో 5వ భాగమే జోగులాంబదేవి. అందులో ఇదొకటి. ఈ శక్తి పీఠం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ, గద్వాల్ జిల్లా అలంపూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి దంతాలు పడ్డట్టు పురాణం చెబుతుంది. కావున ఇక్కడ అమ్మవారిని జోగులాంబదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు క్రూర రూపిణి, రుద్ర స్వరూపంగా దర్శనమిస్తారు. ఆమె వద్ద పాము, దుద్దులు, ఖడ్గం, కపాలం మనకి కనిపిస్తాయి. ఈ స్వరూపం జోగు అనే పదం నుండి వచ్చింది. జోగులు అంటే యోగినీలు లేదా తాంత్రశక్తులు. కాబట్టి అమ్మవారు యోగుల అనుమాత, అనగా జోగులాంబ. ఇంకా అలంపూర్ని దక్షిణ కాశీ అంటారు. ఎందుకంటే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు, శివుని 9 రూపాలు ఉన్నాయి. అందుకే ఇది శైవశక్తి సాంప్రదాయాల కలయిక ప్రవేశం. ఈ ఆలయంలో కాలక్రమంలో ఎంతో మార్పు వచ్చింది. 7వ శతాబ్దంలో ఈ దేవాలయంలో నిర్మాతమైంది. తరువాత 14వ శతాబ్దంలో కొందరు దండయాత్రల వల్ల ఆలయం ధ్వంసమైంది. అప్పుడు భక్తులు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయం లోపల భద్రపరిచారు. దాదాపు 600 సంవత్సరాల పాటు అక్కడే పూజలు జరిగాయి. తరువాత 2005లో జోగులాంబ అమ్మవారిని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారు. అదే నేటి ఆలయం. ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు. శివ శక్తులు ఇక్కడ ఒకే తత్వంగా పూజింపబడతాయి. అలంపురం త్రిలింగ దేశం, తెలంగాణకు ప్రవేశ ద్వారం అని కూడా చెప్పబడుతుంది. ఇక్కడ ఎక్కువ చేసే పూజలు ముఖ్యంగా నిమజ్జనం రోజులు, అమావాస్య, నవరాత్రులు, మాఘ కార్తీక మాసాలు ప్రత్యేకంగా శక్తి పూజలు జరుగుతాయి. భక్తులు నువ్వులు నైవేద్యం, నిమ్మ పూల మాల, ఎర్ర కుంకుమ, నల్ల దుస్తులు అర్పిస్తారు. జోగులాంబ అమ్మవారిని ధ్యానం చేస్తే అపమృత్యు నివారణ, కష్టాల నుంచి రక్షణ, చెడు శక్తుల తొలగింపు, ధైర్యం, బలం, కుటుంబ రక్షణ లభిస్తాయని భక్తుల విశ్వాసం. చెడు శపథాలు, భయాలు, గ్రహదోషాల నుంచి రక్షణకు ఈ అమ్మవారిని పూజ చాలా శక్తివంతమని చెబుతారు. ఇలా జోగులాంబ శక్తిపీఠం మనల్ని కాపాడే ఉగ్రమాతకు అంకితమైన పవిత్ర క్షేత్రం. భక్తి, శరణాగతి, ధైర్యం ఈ 3 ఉంటే అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు మనలోనే ఉంటాయి. జై జోగులాంబ తల్లి. ఇంతటితో ఈ ఆలయం యొక్క చరిత్ర, విశేషాలు, ప్రత్యేకలు అయిపోయాయి. మీకు ఒకవేళ వీలు కుదిరితే ఖచ్చితంగా దర్శనం చేసుకొని రాండి. ఎంతో ఎంతో పుణ్యం, ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. మనం ఇంకా ఇలాగా నెక్స్ట్ 6వ శక్తిపీఠమైన బ్రహ్మరాంబాదేవి గురించి తెలుసుకుందాం చాలా.
ఇలాగా 18 శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. ఇంకా మహాభారతం, భాగవతం అవి కూడా తెలుసుకుందాం. సో వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.